హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ వాయిస్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఓకే, మరి మన ఛానల్లో ఇవాళ రెసిపీ ఏంటో తెలుసా? ఆలూ బజ్జీ అండి. సో చల్లటి వెదర్లో వేడివేడిగా ఆలూ బజ్జీ తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో ఆలూ బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అన్నది ఈ వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకే అర్థమైపోతుంది. చాలా సింపుల్గా, చాలా హెల్తీగా మనమే ఇంట్లో ఆలూ బజ్జీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ ఎలా చేయాలన్నది ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ మనం ఒక పెద్ద పొటాటోని తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్లైసెస్ని మనం కట్ చేసి పెట్టేసుకోవాలి. ఒక పెద్ద పొటాటో తీసుకొని దాన్ని చక్కగా వాష్ చేసి పీల్ ఆఫ్ చేసేసి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇలా దాంట్లో వాటర్ కంటెంట్ అంతా పోయేదాకా కాసేపు పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులో 1 కప్పు శనగపిండి, అలాగే ఒక 1/2 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం అండ్ టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఒక 1/4 టీ స్పూన్ వంట సోడా, అలాగే ఒక 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని చక్కగా ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మనం ఎటువంటి లమ్స్ లేకుండా క్లియర్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ బ్యాటర్ అనేది మనకి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. సో ఈ పిండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉంది కదా. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నట్టయితే మనము ఆలు వేసినా కూడా పిండి అనేది జారిపోకుండా ఉంటుంది. సో పిండి జారిపోయినట్టయితే మనకు బజ్జీలు అంత పర్ఫెక్ట్గా రావు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఉన్నట్టయితే మీకు బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇందులో మనం ఆయిల్ని కూడా హీట్ చేసేసుకున్నాం కదా. ఇలా ఒక చిన్న రవ్వ పిండి వేస్తే మనకు అర్థమైపోతుందండి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అన్నది. సో చూసారు కదా, ఆయిల్ చక్కగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి ఇలా బజ్జీల్ని వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకున్నట్టయితే మన బజ్జీలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగాయో మన బజ్జీలు. సో చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ కలర్ వచ్చాయి. అలాగే పర్ఫెక్ట్గా లోపల ఆలు కూడా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని పక్కన తీసేసి పెట్టేసుకుందాం. అండ్ అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనం మిగిలిన పిండి మొత్తం వేసి అన్నీ రెడీ చేసి పెట్టేసుకుందాం. ఇంతే అండి, చాలా సింపుల్గా ఆలూ బజ్జీని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేశారు కదా. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ఇళ్ళలో ట్రై చేయండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ అందరికీ వచ్చే ఉంటుంది ఈ రెసిపీ. బట్ ఏంటంటే ఇప్పుడిప్పుడు వంటలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుందని నేను వీడియో తీయాల్సి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో అందరితో మన ఛానల్ గురించి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.